హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏమైంది పాపారావు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సంతోష్ గారు పాపారావుని తీసుకుని వచ్చారు. పాపారావు దగ్గర చాలా అప్డేట్స్ ఉన్నాయంట, మరి ఏమున్నాయో తెలుసుకుందాం. హాయ్ పాపారావు. నమస్కారం అండి. ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఏంటి 2 days కనిపించలేదు? ఎక్కడికో వెళ్ళాను. ఎక్కడికో వెళ్ళావా? అంటే ఒలింపిక్స్ జరుగుతుంది కాంపిటీస్, అక్కడికి వెళ్ళావా ఏంటి? అక్కడి నుంచే వచ్చాను. ఒక విషయం తెలుసా? ఏంటి? సీఎం గారు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? ఒలింపిక్స్ లక్ష్యం అంట. అవునా? తెలుసా? కాంపిటీస్ నిన్ను ఆడమనలేదు కదా? అయ్యో, నెక్స్ట్ ఒలింపిక్స్ లో నేను కూడా వెళ్తున్నాను తెలుసా? అవునా? పాపారావు, ఇంతకు ఏంటి సంగతులు? ఏముంది, హైదరాబాదు ఒలింపిక్స్ క్యాపిటల్ కావాలంట. హైదరాబాద్ ఒలింపిక్స్ క్యాపిటల్ అంటే ఉద్దేశం ఏంటి? అదే గురు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు. స్పోర్ట్స్ గురించి? అవును, చదివాను. ఒలింపిక్స్ పథకాలే లక్ష్యంగా మన హైదరాబాద్లో ఒక మంచి స్పోర్ట్స్ హబ్ తయారు చేయాలనుకుంటాను నేను. అదే గురు, అర్థం కావట్లేదు. దాని నుంచి ఏమన్నారు తెలుసా? తెలుసా? ఏమన్నారంటే అంత పిల్లలందరినీ కూడా మంచిగా తీర్చిదిద్దాలన్నారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది గురు? అంటే స్కూల్స్ ఉన్నాయా, కాలేజీలు ఉన్నాయా? స్కూల్స్లో ఏమో గ్రౌండ్స్ ఉండవు, కాలేజీలో ఏమో స్పోర్ట్స్ టీచర్ ఉండరు. ఇవన్నీ లేనప్పుడు మనకి ఒలింపిక్స్ పథకాలు సాధించే వాళ్ళు ఎలా తయారవుతారు? అవునంట. నీ ఉద్దేశం ఏంటి? అదే గురు, పేరెంట్స్ ఎంతసేపు ఐఐటి, ఇంజనీరింగు, మెడిసిన్ ఏ ఆలోచిస్తారు కానీ పిల్లలు మంచిగా స్పోర్ట్స్లో పైకి రావాలని ఎవరైనా ఆలోచిస్తారా? అంటే అవన్నీ చదువుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, మంచి జాబ్ చేస్తారని పాపారావు. ఏం లాభం అండి? ఈ పిల్లలు ఎవరికైనా జాబ్స్ వస్తున్నాయా? చూసారా మీరు? జాబ్స్ వస్తున్నాయంటే గవర్నమెంట్ వాళ్ళు జాబ్స్ ఇవ్వాలి కదా, గవర్నమెంట్ జాబ్స్ రావాలి కదా. అది కాదండి, ఎవరన్నా పేరెంట్స్ ఎంతసేపు ఐఐటి సీట్ కావాలి, మెడిసిన్ సీట్ కావాలి, ఐఏఎస్ కావాలి అంటారు. ఇంకో సంగతి తెలుసా? చిన్నప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి ఐఐటి ప్రిపరేషన్ అంట. దేవుడా, ఇంకొన్నేమో మెడిసిన్ ప్రిపరేషన్ అంట. ఇవన్నీ ఉంటే ఈ ఒలింపిక్స్ సాధించి మెడల్స్ సాధించి స్పోర్ట్స్ ఎలా తయారవుతారు? అంటే చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి, ఫౌండేషన్ బాగుంటుంది కాబట్టి చదవమంటారు. అదే అంటున్నా, చిన్నప్పటి నుంచి ఎందుకు ఆడుకో అని చెప్పరు పేరెంట్స్. స్కూల్స్ కూడా అంతే, ఎంతసేపు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఏ ర్యాంక్ వచ్చింది, ఎక్కడ చదువుతున్నావు ఏ అడుగుతారు కానీ. అంటే పాపారావు, స్పోర్ట్స్ అనగానే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కాబట్టి అది దాని కింద వస్తుంది కాబట్టి చాలా తక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా. అదే అంటున్నాను, ఇలా తక్కువ మంది ఉంటే ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళి వస్తారు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అంటున్నా. చెప్పావా? అదే అంటున్నా సీఎం రేవంత్ రెడ్డి సార్ని, సార్ ఈ కూడా స్కూల్స్ అన్నిటినీ కూడా ఎక్కడ గ్రౌండ్స్ లేవో, ఎక్కడ టీచర్స్ లేరో, స్పోర్ట్స్ టీచర్స్ లేరో అవన్నీ కరెక్షన్లు చేసుకుంటూ వస్తేనే భవిష్యత్తులో మనకి పథకాలు వస్తాయి, లేకపోతే అంతే సంగతులు. నీకు విషయం తెలుసా? ఈసారి ఇండియాకి ఎన్ని పథకాలు వచ్చాయి తెలుసా? ఏముంది, 6 వచ్చాయి. 6 వచ్చాయి తెలుసా నీకు? అవును. మరి పారాలింపిక్స్లో ఎన్ని వచ్చాయి తెలుసా? పారాలింపిక్స్లోనా? నాకు తెలిసి 29 వచ్చాయి. 29 వచ్చాయి. అంటే ఎవరు బాగా ఆడుతున్నారు? అంటే పారాలింపిక్స్లో కూడా బాగా ఆడుతున్నారు. అదే అంటున్నా, ఇలాగే అందరినీ ఎన్కరేజ్ చేస్తే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యాక వాళ్ళకు కూడా మంచి మెడల్స్ వస్తాయి, దేశానికి మంచి పేరు వస్తుంది. అంతేగాని హైదరాబాద్లో స్పోర్ట్స్ అథారిటీ అక్కడ ఇక్కడ ఉంటే ఈ ఫెసిలిటీస్ ఏమి సరిగో గురు. జిల్లాలో ఎలా ఉందో చూసుకోవాలి. ఇప్పుడు చాలా వరకు కూడా స్కూల్స్లో ఎక్కడ గ్రౌండ్ ఉంటుంది ఆడుకోవటానికి? అదే అంటున్నా, ఎంతసేపు పిల్లల్ని నారాయణ కాలేజు, చైతన్య కాలేజు పంపిస్తుంటారు. నారాయణ కాలేజు, చైతన్య కాలేజ్ ఎంతసేపు వట్టి కొట్టాలి ఎగ్జామ్స్ రాలి, అంతే సంగతులు. ఇంతకీ నువ్వే స్కూల్ పాపారావు? నేనా? నేను స్కూల్కి వెళ్ళలేదు తెలుసా? వెళ్ళకుండానే అసలు చదవలేదు నువ్వు? నేను స్కూల్కి వెళ్ళలేదు. చదువుకున్నా? ఏం చదువుకున్నా తెలుసా? ఎల్కేజీ. మరి మీ నాన్న చదువుకోవడం? యూకేజీ. మై గాడ్, ఎల్కేజీ యూకేజీయా? అంతే. మరి ఇంతకీ నీకు ఇంత తెలిసిందా? అదే అడుగుతున్నా, నీకేమొచ్చు? అంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఏం లాభం? ఏమీ రాదు నీకు. నేను కూడా చైతన్యాలో చదువుకున్నా. అందు గురించి ఎక్కడున్నావు? అదే ఏ స్పోర్ట్స్లో ఆడే ఉంటే ఇప్పటికి నువ్వు కూడా ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చాయి తెలుసా నీకు? స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి పాపారావు. అదే అంటున్నా, చిన్నప్పటి నుంచి ఎంతసేపు క్రికెట్ క్రికెట్ క్రికెట్
ఒకటి క్రికెట్ గురించి తప్పితే ఇంకా దేని గురించి అసలు మనం మాట్లాడతాం? వాలీబాల్ గురించి కానీ హాకీ గురించి కానీ దేని గురించి ఎవరైనా మాట్లాడతారు? ఎంతసేపు క్రికెట్ గల్లీలో క్రికెట్, ఇంట్లో క్రికెట్, ఎప్పుడు షటిల్ కూడా ఆడతారు కదా పాపారావు. ఏం షటిల్ ఆడతారండి? ఒక్క సండే ఆడితే షటిల్ వస్తుందా? మరి మిగిలిన రోజుల్లో పనులు ఉంటాయి కదా, సండే అంటే ఫ్రీ ఉంటారు అందరూ. రోజుకి ఆడుతూ ఉంటేనే అప్పుడే ఒలింపిక్స్ మెడల్కి దగ్గరలో వస్తావు, లేకపోతే అంతే సంగతులు. ఎందుకు ఒలింపిక్స్లో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తే తెలుసా? అది అడగొద్దు నన్ను. ఎందుకు తెలీదా? నాకు తెలుసు కానీ అది అవసరం ఇప్పుడు నీకు. అంటే నీకు తెలుసో లేదో అని ఇంత చెప్తున్నావు కదా, అది తెలియాలి. ఇండియా గురించి మాట్లాడడం అంటే ఎన్ని దేశాలు వచ్చి అడుగుతుంది గురు నన్ను. అదే కాదు పాపారావు, ఇన్ని దేశాలు పార్టిసిపేట్ చేసావో నీకు ఒలింపిక్స్లో. అంటే వెళ్ళా అన్నావు కదా పాపారావు. వెళ్ళానంటే ఎన్ని దేశాలు వస్తున్నాయో చూస్తున్నాను ఏమన్నా. నేను ఓన్లీ ఇండియాకి ఎన్ని పథకాలు వచ్చాయో చూశాను. ఇండియాకి ఎన్ని పథకాలు వచ్చాయి చెప్పాను కదా ఇంతకి, 6 వచ్చాయి ఒలింపిక్స్లో. మరి పారా ఒలింపిక్స్లో మాత్రం 29 వచ్చాయి. పారాలింపిక్స్ 29 వచ్చాయి. ఓ గ్రేట్. అయితే సర్లే కానీ మన రేవంత్ రెడ్డి ఇంకొకటి కూడా అంటున్నారంట తెలుసా మన సీఎం? ఏమో అంటున్నాడో ఏమో, ఈ మధ్య చాలానే మాట్లాడుతున్నాడు. వన్ నేషన్ వన్ కార్డ్ అంటున్నారు. ఒక ఆయనేమో 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నాడు, అది అంతే సంగతులు. ఈయనేమో 1 కంట్రీ కాదు, 1 కంట్రీ 1 స్టేట్. అదే 1 స్టేట్ 1 కార్డ్ అంట. అదే 1 స్టేట్ 1 కోడ్ అంటున్నాడు తెలుసా? అవును. ఏంటో తెలుసా ఇది? తెలుసు. డిజిటల్ కోడ్ అంట. అవును. ఏముంటుందో తెలుసా దీంట్లో? ఏముంటాయి? ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, మగవాళ్ళ ఆడవాళ్ళ, చిన్న పిల్లల పెద్ద పిల్లల, వీళ్ళందరి గురించి డీటెయిల్స్ ఉంటాయంట. అంటే అవన్నీ ఆధార్లోను రేషన్లో కూడా ఉంటాయి కదా పాపారావు, ఇంకా స్పెషాలిటీ ఏముంటుంది? అదే అంటున్నా, అదన్నీ కూడా ఇండివిజువల్స్ గా ఉంటాయి. అంటే ఇండివిజువల్స్ అంటే అదే వ్యక్తికి లాగా ఉంటాయి. వ్యక్తులకు లాగా ఉంటాయి. కుటుంబానికి ఇంతవరకు ఏ కార్డు లేదంట అంటే తెలుసా? పాన్ కార్డ్ లాగా. పాన్ కార్డ్ అంటే అది కూడా పర్సనల్ కార్డు, అది ఫ్యామిలీ కార్డు కాదు. అంటే డిజిటల్ కార్డ్ అంటే ఫ్యామిలీ కార్డా? డిజిటల్ కార్డ్ అంటే ఫ్యామిలీ కార్డు, నీకేం తెలియదు. సరే ఓకే, డిజిటల్ కార్డ్ అంటే ఫ్యామిలీ కార్డు. మరి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, పెళ్ళిళ్ళై వెళ్ళిపోతారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ వర్క్ చేయడానికి వేరే ప్లేస్కి వెళ్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు సంగతి తెలుసా? డిజిటల్ కార్డ్ ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకు ఇచ్చారు? డిజిటల్ కార్డ్ ఇస్తే వాళ్ళు రేషన్ తీసుకోవాలంటే డిజిటల్ కార్డ్ చూపిస్తే ఎక్కడున్నా కూడా రేషన్ వస్తుందంట. మరి వేరే ఊర్లోకి వెళ్తే ఎట్లాగా? 1 స్టేట్ 1 కార్డ్ అన్నప్పుడు మన స్టేట్లోనే ఉంటుంది కానీ వేరే స్టేట్కి ఎట్లా వస్తుంది పాపారావు? వేరే స్టేట్ అంటే అంతే సంగతులు. ఇంకో సంగతి తెలుసా నీకు? డిజిటల్ కార్డ్ అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు కాకుండా ఇంకానేమో గవర్నమెంట్ ఇచ్చే అన్ని స్కీమ్స్ ఉంటాయి కదా. అవును. అవన్నీ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయంట. ఒక్కసారి ఆ డిజిటల్ కార్డ్ చూయగానే వీడు రేషన్ తీసుకుంటుండా, లేకపోతే అదే ఏంటది ఆరోగ్యశ్రీ, అదే ఆరోగ్యశ్రీ వీడికి వర్తిస్తుందా లేదా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వచ్చా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని అక్కడ ఉంటాయంట తెలుసా? అంటే 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. దేవుడా, అది రేషన్ కార్డు ఇంకానేమో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది కానీ ప్రోగ్రెస్ కార్డు ఉండదు ఇందులో తెలుసా? అంటే కాదు పాపారావు, 6 గ్యారంటీలు అమలు చేయాలి కానీ 1 స్టేట్ 1 కార్డు ఇవన్నీ ఎందుకు? అదంతే. మన రేవంత్ రెడ్డి సార్ ఏదంటే అది కరెక్ట్ తెలుసా? అంతే అంటావా? సారు ఈ 6 గ్యారంటీలు ఎవరు తీసుకుంటున్నారో తీసుకోవట్లేదు అన్న సంగతి పక్కన పెట్టేసినట్టున్నారు తెలుసా? ఏంటో ఈసారి వెళ్ళి చెప్పుకోవాలి సార్కి. రేవంత్ సార్ చెప్తావా? కలిస్తే ఈసారి మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ ఏమంటున్నారు ఈ 1 స్టేట్ 1 కార్డ్ కి సంబంధించి? ఇదో స్కీమ్ కాదు, ఇది స్కామ్ అంటున్నారు. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు ఎక్కడికి పోయినావో ఏ చెప్పకుండా ఈ డిజిటల్ కార్డ్స్ అని, ఆ కార్డ్ అని, ఈ కార్డ్ అని ఏదేదో మాట్లాడుతున్నాడు. డైవర్షన్ చేస్తున్నారు అంటున్నారా? అంతే. మొన్నటికి మొన్న రోడ్లు మీద ఇల్లు కొట్టేస్తే ఏమైనా తెలుసా? వాళ్ళకి రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ ఏమి పనికి రాదంట ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు లేదు కదా. మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. ఏం డబుల్ బెడ్రూమ్ గురు? ఏం లేదంట, కరెంట్ లేదంట, నీ లేవంట. పాపారావు ఈసారి నుంచి దసరా కానుకగా ఆ గవర్నమెంట్ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తుందంట. ఏ ఇస్తుందో ఏమో నాకేం ఎరుక. సరే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు ఓకే, మరి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు మరి వారి పిల్లల స్కూల్ ఇవన్నీ ఏమైపోతాయి? అంతే సంగతులు. అంతేనా? అంతే.
మరి అడ్మిషన్స్ అవన్నీ కూడా దొరకడం కష్టం కదా. అంతే సంగతులు, ఇవన్నీ కూడా మ్మ్. ముందు ఆలోచించుకోవాలి తెలుసా. మ్మ్. గవర్నమెంట్ అధికారులు ఏదో చేస్తాం అది చేస్తాం అంటున్నారు కానీ సౌన్యమోనుడికి మాత్రం ఏ అర్థం కావట్లేదు. నాకేం ఇరుక. సరే కానీ ఇప్పుడు హైడ్రా గురించి మొన్నటిదాకా ఫస్ట్లో బడాబాబుల్ని టార్గెట్ చేశారు, మొన్నటిదాకా సామాన్యుల్ని టార్గెట్ చేశారు. ఆ మూసేది కాస్త తగ్గిందనుకుంటే ఇప్పుడు విఐపీలు ఏదో అంటున్నారంట కదా పాపారావు. ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? ఏమంటున్నారంటే మా ఇంటికి అధికారులను పంపించండి అని ఒక ఆయన అంటున్నాడు. మ్మ్. ఇంకో ఆయన ఏమో మా ఇంటికి అధికారులు వచ్చారు పోయారు కానీ ఏ అనట్లేదు, అన్నీ సరిగ్గా ఉన్నాయి అంటున్నారు. మ్మ్. ఇంకొక ఆమె ఆమెనా? ఆ, ఎవరు? నాకు తెలుసు ఎవరో తెలుసా? తెలుసు ఎవరు? సబితా ఇందారెడ్డి. సవితా ఇంద్రారెడ్డి గారు ఏమంటున్నారో తెలుసా? మ్మ్. నాకు 3 ఫామ్ హౌస్లని అంటున్నాడు సీఎం గారు, ఎక్కడున్నాయో చూపించాలి అంటుంది. మ్మ్. నిజంగానే ఉన్నాయా? ఏం అర్థం కావట్లేదు అసలు. ఇంకొక ఆయన ఏమంటున్నాడు తెలుసా? కౌశిక్ రెడ్డి ఏమంటున్నారు? నెక్స్ట్ టైం మా గవర్నమెంటే వస్తుంది, మ్మ్. అధికారులు జాగ్రత్త ఉండండి లేదంటే ఈ సంగతులు అంతే అని వార్నింగ్ ఇస్తున్నాడు తెలుసా. మరి పట్నం మహేందర్ రెడ్డి ఏమంటున్నారు? ఏమంటున్నాడు? మ్మ్. నా అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి, కూల్చాలా కూల్చకూడదు చెప్పుకోవాల్సింది అధికారులు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కాదంటున్నాడు తెలుసా. అవునా? మరి కేవీపీ కూడా ఏదో కమెంట్స్ చేశారంట. ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు అంటే తెలుసా? మ్మ్. ఈ ఈజేకి వాళ్ళు ఈఆర్ఎస్ వాళ్ళు నన్ను వాడుకుంటున్నారు పాలిటిక్స్లో. అసలు నాకు ఫామ్ హౌసే లేదు, నా ఫామ్ హౌస్ ఉంది కానీ లేదన్నా? అదే ఉంది లేదు అంటున్నారు గురు. ఉంది లేదంటున్నా ఆ, అంటే ఈ లేదంటే ఉద్దేశం ఏంటి? అదే నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో లేదు, హైడ్రా కిందికి రాదు ఓకే, అంటున్నారు ఓకే. తెలుసా. ఓకే. కావాలంటే అధికారులని మా ఇంటికి పంపించండి, చూసుకోండి, చేసుకోండి అంటున్నారు. అంటే ఆయన ఫామ్ హౌస్ ఉంది కానీ బఫర్ జోన్లో లేదు. అంటే అదే కదా, ఉంది లేదు, లేదు ఉంది. ఓకే. ఏ, మ్మ్. ఇదే అందరూ మాట్లాడేది. ఉంది అంటున్నారు, లేదంటున్నారు, లేదంటున్నారు, ఉందంటున్నారు. అసలు ఉందో లేదో ఎవరికి తెలుసో ఏమో, నాకే ఎరుక. మరి నువ్వేమంటావు? నాకే ఎరుక. ఇవన్నీ కూడా పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు. ఇంకో సంగతి తెలుసా? మ్మ్. సవితా ఇంద్రారెడ్డి గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఈ 4 ఫామ్ హౌజులు కానే కావు, నాకు ఓన్లీ ఇల్లులు మాత్రమే ఉన్నాయంటే ఉంటుంది. మ్మ్. అసలు ఎవరు నమ్ముతారు అసలు దాన్ని? సవితా ఇంద్రారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్, అవును. ఆవిడ 2 సార్లు మినిస్టర్ అయ్యి వాడికి ఫామ్ హౌస్ లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఏమో లేదేమో, నిజాయితీగా ఉంటారేమో. ఏమో మళ్ళీ అదే ఉంది లేదు, లేదు ఉంది, ఉందా లేదా, లేదా ఉందా. మరి నువ్వు తెలుసుకోవచ్చు కదా పాపారావు. నాకే ఎరుక. నువ్వు తెలిసినా చెప్పవులే. నాకే ఎరుక. సర్లే కానీ బయట ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి ఏదో జరుగుతుందంటే ఏంటది? ఏముంది, ఆ. రిజర్వేషన్లు సరిగ్గా వర్తింప చేయాలి అని అందరూ కూడా సీఎం సార్ ఇంటి దగ్గర నిరసన తెలియజేస్తున్నారు తెలుసా. అవును, ఎందుకు? ఇంకో సంగతి తెలుసా? మ్మ్. వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంట తెలుసా. దేనికి? ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా వర్గీకరణ సరిగ్గా చేయలేదని, చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సిన అన్ని కూడా సదుపాయాలు రిజర్వేషన్స్ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు తెలుసా. ధర్నా చేయట్లేదు పాపారావు, నిరసన చేస్తున్నారు. అదే నిరసన తెలియజేస్తున్నారు. ఎట్లాగా? ఎలాగేంటి? సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? సీఎం సార్? కాదు, సీఎం సార్ ఫోటోకి. సీఎం సార్ ఫోటోకి శాసన నమస్కారం చేస్తున్నారా? సీఎం సార్ ఫోటోకి చేస్తే సీఎం సార్కి ఎట్లా తెలుస్తుంది? అంతే సంగతులు. మ్మ్. ఏం చేసినా సార్ కన్నీ తెలుస్తుంది తెలుసా. అవునా? ఇంకో సంగతి తెలుసా? అదే మొన్న ఈ మధ్య కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా వాళ్ళు కూడా ఒక చిన్న నిరసన తెలియజేస్తారు తెలుసా, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు తెలుసా. తెలుసు. ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా వాళ్ళకు కూడా నెలకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని ప్లే కార్డ్స్ పెట్టుకొని నించున్నారు తెలుసా. ఇంతకీ వాళ్ళకి వస్తే అంట. ఏమో గురు, ఉన్నోళ్ళకే పెన్షన్స్ వస్తలేవు, ఇక వీళ్ళకే పెన్షన్స్ ఇస్తారు, వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు. అంతే సంగతులు. సామాన్యుడికి ఎరుక, నాకే ఎరుక. సరే కానీ పాపారావు, వచ్చే ఎన్నికల్లో మేము 90 నుంచి 100 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారంట. నిజమే అంటావా? గెలిచే అవకాశం ఉందా? ఏం గెలుస్తారో ఏమో, మ్మ్. చూస్తుంటే గెలిచేటట్టే లేరు.
ఒక దిక్కేమో కాంగ్రెస్ బాగలేదు, అలా చేస్తున్నారు, ఈ హైడ్రా చేస్తుంది, రుణమాఫీలు ఇవ్వట్లేదు, ఇంకానేమో 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదు అని అందరూ అనుకుంటుంటే ఈయనేమో వచ్చే ఎలక్షన్లో 90%, 90 నుంచి 100 సీట్లు. అదే 90 నుంచి 100 సీట్లు గెలుస్తాం అంటున్నాడు. ఇంకానేమో వచ్చే అదే ఎలక్షన్స్ అదే పార్లమెంట్ ఎలక్షన్స్లో కనీసం 20 మంది వరకు పార్లమెంట్కి పంపిస్తాను అంటున్నాడు. ఇప్పుడే దిక్కు లేదు, రేపు వద్దున ఏమవుతుందో ఎవరు తెలుసు గురు. అలా కాదు, ఇంకేమంటారు తెలుసా వాళ్ళు? అదే నాకు తెలుసు. ఏమంటున్నారు? హైదరాబాద్ని ఇంకా మంచి నగరంగా తీర్చిదిద్దుతాము, కానీ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళే మా పేరు బదనాం చేస్తున్నారు. ఇంకేమంటున్నాడు తెలుసా ఆయన? అరే పిసిసి అధ్యక్షుడు ఏమంటున్నాడు? ఇంకా ఏమంటున్నాడంటే ఈ మోదీ ఎంతసేపు దేవుని చూపించి ఓట్లు అడుక్కుంటున్నాడు తప్ప ఆయన ఏం చేస్తలేడు 10 సంవత్సరాల నుంచి అంటున్నాడు. ఎవరిని? అదే మొన్న మోడీని. ఇంకేమంటున్నాడు? కేసీఆర్ ఏమో ఈ రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలు చేస్తాడంట గురు. అప్పుల పాలు చేస్తాడా? ఈ రాష్ట్రం అంతా కూడా అప్పులో కూరుకుపోయింది, మేము వచ్చి దీన్ని సాగు చేస్తున్నాం అంటున్నాడు. మరి అప్పులు కూరుకుపోతే మరి వీళ్ళకి ఎలా తీరుస్తాడు ఏంటి? అదే అర్థం కావట్లేదు. కానీ పాపారావు మొన్నటికి మొన్నే కదా తెలంగాణ ఇన్కమ్ తగ్గిపోయింది, పడిపోయిందని కూడా న్యూస్ వచ్చాయి. అదే న్యూస్లో తగ్గిపోయింది, ఇప్పుడు దేనికి కూడా డబ్బులు లేవంట తెలుసా. మరి వీళ్ళందరూ ఎలా దీన్ని సెట్ చేస్తారు? అదే అర్థం కావట్లేదు. ఒకటి మాట్లాడుతున్నారు, ఒకటి చేస్తున్నారు. ఈయన ఒక మాట అంటాడు, ఆయన ఒక మాట అంటాడు. అసలు ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ హైడ్రా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది కదా పాపారావు. అదే అర్థం కావట్లేదు. అసలే డబ్బులు లేవంటే మళ్ళీ నేను హైడ్రా స్టార్ట్ చేసిండు, ఇల్లులు కూలగొడుతున్నాడు, ఇంకోసాడేమో డబ్బులు గడ్రు ఇస్తా అంటున్నాడు, ఇంకోసాడేమో ఏదో వాళ్ళకి న్యాయం చేస్తా అంటున్నాడు. ఇవన్నీ ఏడికలు చేస్తారో ఏమో, పైసలు లేకపోతే 6 గ్యారెంటీలు చేయకుండా ఇవన్నీ చేస్తున్నారా? అదే మరి ఇది కూడా ఒక డైవర్స్ పొలిటీషియన్స్ తెలుసా? డైవర్సిఫైడ్ పొలిటీషియన్స్ కాదు, డైవర్జన్. డైవర్జన్ నీకు బాగా తెలుసు పాపారావు. నీకేం తెలీదు, నాకేం ఇరుక. అదేంటి ఇప్పుడే తెలుసన్నావుగా? నాకేం ఇరుక. అంతేనా? అంతే, నాకేం ఇరుక. సరే కానీ ఏదో పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి భూ కబ్జాలు చేశారని చెప్పేదో న్యూస్ వచ్చింది, నిజమేనా? అయ్యో, నీకు తెలీదా? నీకు ల్యాండ్ ఉందా? నాకా? ఉందిగా. ఉంటే నెలకోసారి వెళ్ళి చూసుకొని రా. ఎందుకు? లేకపోతే అంతే సంగతులు. ఏమైందో తెలుసా? ఒక లీడర్ ఒక ఆయన ల్యాండ్ కొంటే ఉంటే ఆయన సంవత్సరానికి ఒకసారి చూసుకొని వచ్చిందంట. ఇంకేముంది, ఈ లీడర్ కన్ను దాని పడ్డదంట. లీడర్ అంటే అదేనయ్యా, పొలిటికల్ లీడర్. పొలిటికల్ లీడర్స్ అంటే చాలా మంది ఉన్నారు కదా, అంటే ఎవరంటావు? అంటే అధికార పార్టీయా, ప్రతిపక్ష పార్టీనా? ఏముంది, ఇంత ముందుకు ఏ గవర్నమెంట్ ఉండేది? ఓకే, బీఆర్ఎస్. అక్కడే చాలా ఉంది కూడా ఈ గేనామి ట్రాన్సాక్షన్స్, ఇంకానేమో తక్కువ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కొనడం అమ్మడం అని చేశారంట తెలుసా? ఎవరంటున్నారు? నాకేం ఎరుక. పాపారావు నీకేం ఎరుక అంటున్నావు, మరి నువ్వే అంటావు. నాకేం ఎరుక అంటే పాపారావు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా చేయాలి కదా మాకు. నీకో సంగతి తెలుసా? ఇది అందరికి తెలిసిన సంగతి. ఏది? ఈ ల్యాండ్స్ అన్ని కూడా గినామి ఏళ్ళతోటి కొంటున్నారు, అమ్ముతున్నారు అని తెలుసా? కానీ మోసపోయింది మాత్రం సౌన్యమోనుడు మాత్రం. అవును పాపారావు, ఇది ఎప్పటి నుంచో జరిగేదే కదా, కొత్త ఏముంది ఇందులో? అదే అంటున్నా, ఈసారి మాత్రం సౌన్యుడికి న్యాయం జరిగింది తెలుసా? ఎలా జరిగింది? ఏముంది, ఒక లీడర్ చచ్చినట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారంట. చచ్చినట్టుగానా? బతుకుండానే? అదే, బ్రతికుండగానే చచ్చిపోయినట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారంట. పాపారావు, మనిషి బతుకుండగా చచ్చిపోవడంగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. అదే గురువు, ఈ మధ్య ఎక్స్పర్ట్స్ వచ్చారు తెలుసా? ఎక్స్పర్ట్స్? ఏం ఎక్స్పర్ట్స్? ఉన్నా లేనట్టుగా, లేనా ఉన్నట్టుగా అన్ని డాక్యుమెంట్స్ తయారు చేసి ఎక్స్పర్ట్స్ వచ్చారు తెలుసా? మరి ఏం చేస్తారు? ఆ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేశారంట తెలుసా? మరి ఏమైంది? ఏముంది, పోలీసులు రంగంలో దిగి వెతికి పట్టుకొని అన్నీ చూస్తే ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసిందంట తెలుసా? మరి సామాన్యుడికి న్యాయం జరిగిందా? ఇదో ఏమో ఇక్కడ మాత్రం సామాన్యుడికి న్యాయం జరిగింది. మరి అందరికీ జరుగుతుందా న్యాయం? నాకేం ఇరుక. సరే కానీ పాపారావు, మరి ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు? బయట ఏమో వర్షం పడుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, అసలు ఎలా వెళ్తున్నావు?
ఏముంది నిన్న వర్షం వచ్చిందా, మ్మ్. ఇంటికి పోవాలా, రోడ్డు మీద ఉండాలా, ఎక్కడ పోవాలో ఏం అర్థం కాలేదు. ఏమైంది? ట్రాఫిక్ జామ్. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తాను. ఏమి రోడ్డుకి వెళ్తాను, ఏ రోడ్డుకి వెళ్ళే దారిలోనే అంతా ట్రాఫిక్ జామ్. ఎన్ని గంటలు పాపారో? 8 గంటలు. 8 గంటల? ఆ, మరి ఏం చేస్తావు? ఏం చేశాను, అక్కడే నించున్నాం. అసలు ఎందుకైంది అంటావు? ఏముంది, ట్రాఫిక్ వాళ్ళేమో వాళ్ళ సమస్యలని అంటారు. అంటే అదే రోజుకి పెద్ద పెద్ద కార్లు, బస్సులు, అంటే భారీ వాహనాల అదే భారీ వాహనాలు వస్తున్నాయి కదా, వీటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకానేమో చాలా మంది రాంగ్ రూట్లో వస్తున్నారు. ఇంకానేమో వర్షాలు వస్తున్నాయి, దానివల్ల రోడ్ల మీద కొంత నీళ్ళు వస్తున్నాయి. జనాలు ఎక్కడ పోవాలో ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీద ఆగిపోయి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది తెలుసా. అంటే పాపారావు ఇదంతా కూడా నెవర్ ఎండింగ్ సమస్య, దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉండదా? ఏంటో ఏమో మ్మ్. సీఎం సార్ అడగాలి. మ్మ్. రేవంత్ రెడ్డి సార్, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు ఎప్పుడు తీరుతాయో ఏమో, సామాన్యుడి పరిస్థితి ఇలాగే ఉంటుంది, నాకేం ఎరుక. సరే పాపారావు, మరి ఈరోజు స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పావు కదా, మరి రేపు కూడా కొన్ని అప్డేట్స్ పట్టుకొచ్చాయి, ఓకేనా? ఉంటాను. అలాగే వర్షం కూడా పడుతుంది కదా, జాగ్రత్తగా వెళ్ళు, ట్రాఫిక్లో ఇరుక్కోకుండా. నువ్వు కూడా జాగ్రత్తగా, వీఆర్కే ప్రేక్షకులు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఉంటాను, నమస్తే. బాయ్ పాపారావు. హాయ్. సో ఇది వాటి స్పెషల్ చిట్ పాపారావు. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.